తెలుగుదేశం పార్టీతోటి జనసేన బీజేపీ పొత్తులు వాళ్ళ సీట్ల అడ్జస్ట్మెంట్ చూస్తే చాలా తమాషాగా ఉంది, హాస్యాస్పదంగానే ఉంది. ఈ మాత్రం దానికి 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారు రకరకాల విన్యాసాలు చేయాల్సిన అవసరం ఉందా? అసలు ఈ ఇన్నేసి గంటలు చర్చలు జరపాలా? అలాగే బీజేపీ వాళ్ళు ఈ 10 సీట్ల కోసం 10 గంటలు చర్చ జరిపి చంద్రబాబు గారి ఇంటిలో కూర్చుని ఇంత పాటలు పడాలా ఏమిటి? అసలు ఇదేం అర్థం కాకుండా ఉంది. ఒక దేశ ప్రధాని టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక కేంద్ర మంత్రి వెళ్ళి కూర్చోవటమా? సరే, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు, వెయిట్ చేశారు, అదొక యాంగిల్. అది చంద్రబాబు గారి యాంగిల్ చూస్తే ఆ రకంగా ఆయన పరువు తీసుకున్నాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళ వంతు వచ్చినట్టుంది, వాళ్ళు పరువు తీసుకుంటున్నారు. 8 సీట్ల కోసం 10 సీట్ల కోసం 8 గంటలు చర్చలు జరిపి చివరికి ఏంటా వీళ్ళు చేసిందంటే బీజేపీలో చేరిన తెలుగుదేశం వాళ్ళకి సీట్లు ఇవ్వడం కోసం సీట్లు తీసుకున్నారు. ఇదేవి పార్టీలు, ఇదేవి లోకం. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తే ఆయన సీఎం అని నడిచినప్పుడల్లా నేను సీఎం అవుతా అని కొన్నిసార్లు, నేను పనికిరానని కొన్నిసార్లు, అవును చంద్రబాబు గారే సమర్థుడని లోకేష్ గారు అన్నప్పుడు ఏం మాట్లాడలేని పరిస్థితి. మళ్ళీ ఒకసారి నేను లోకేష్ అంటే నేను ఊరుకుంటానా, కానీ పెద్ద పార్టీ కాబట్టి అని ఏదో అంటే ఒక కన్సిస్టెన్సీ లేకుండా, ఒక పద్ధతి పాడు లేకుండా చివరికి 24 సీట్లు అంటే గాయత్రి మంత్రం అనేది పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేసి చివరికి అది గాయత్రి మంత్రం 27 అక్షరాలు ఉంటాయని కొందరు నిపుణులు సంబంధించినటువంటి ప్రముఖులు చెప్పారు. అది కూడా తెలియకుండా ఆయన మాట్లాడారని అన్నారు. నాకైతే ఈ విషయం తెలియదు. కానీ బట్ గాయత్రి మంత్రంతో పోల్చిన ఆయన ఇప్పుడు 21 సీట్లకి ఎందుకు దిగజారిపోయాడు? పైగా 10 ఏళ్ల పాటు జనసేన టీడీపీ పొత్తుంటాయి అన్నారు. ఇప్పుడు బీజేపీని కూడా తెచ్చుకున్నారు. ఒకవేళ అది నిజమయ్యే పక్షంలో మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోరిక ఏమిటి? ఆయన సీఎం అవ్వాలని. అంటే వచ్చే 10 ఏళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి లాయల్గా పనిచేస్తాము. కొందరు బానిసత్వం అనొచ్చు, కొందరు విధేయత అనొచ్చు, కొందరు లాయల్ అనొచ్చు, ఏదైనా కానీ మొత్తం మీద వాటికి లొంగిపోయినట్లే కదా. ఏమిటి పవన్ కళ్యాణ్లోని బలహీనత? నిజంగానే వైసీపీ వారు ఆరోపిస్తున్నట్టు ఏదైనా భారీ ప్యాకేజీ ఉంటుందా? లేక తనొక్కడన్నా పార్టీ మొత్తం మట్టి కొట్టుకుపోయినా పర్వాలేదు, తనొక్కడన్నా అసెంబ్లీకో లేకపోతే ఇప్పుడు తాజాగా పార్లమెంట్ అంటున్నారు, మరి అదేమవుద్దో తెలియదు. కానీ దానికి వెళ్ళాలనే ఒకే ఒక లక్ష్యంతో మొత్తం అందరినీ, కాపు సామాజిక వర్గాన్ని, జన సైనికుల్ని, మరి జనసేన సినిమా అభిమానులు అందరినీ కూడా వాళ్ళందరినీ కేవలం అవమానపరిచి కేవలం వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచి ఈయనొక్కడే ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే అది రాజ్యాధికారం వచ్చినట్ల కాపులకి. చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి జనసేన వాళ్ళు ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. కానీ బట్ అట్లాగే ఒరిజినల్ బీజేపీ నాయకులు కూడా వాళ్ళకి హార్ట్ బర్నింగ్, ఇది కడుపు మండిపోయే పరిస్థితి. దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అన్నారు, అసలు ముస్లింలకి ఓట్లు తీసేస్తారు మోడీ వస్తే అన్నాడు, ఇట్లా నానా అన్నాడు. అట్లాగే ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి ఏటీఎం, పోలవరం, చంద్రబాబు అంత అవినీతి పరుడు లేడని ఆయన చెప్పారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలవటం ద్వారా ముందుగా ఇట్లాంటివి కలిసినప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి. మేము ఆ రోజు చేసింది విత్డ్రా చేసుకుంటున్నాం, లేదా అది దానికి కట్టుబడలేము, లేదా మేము పొరపాటున చేసామని చెప్పి ఆ తర్వాత కలిస్తే జనానికి ఒక మంచి సందేశం వెళ్తుంది. కానీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ తిట్టుకుని వాళ్ళు ఏం చెప్తే జనం నమ్మాలా? చంద్రబాబు గారు మోడీని టెర్రరిస్ట్ అంటే మనంతా అవునవును అనాలా? మోడీ గారు వచ్చి చంద్రబాబు అవినీతి పరుడు అంటే ఒప్పుకోవాలా? మరి ఒప్పుకోవాల్సిందే కదా. మరి టెర్రరిస్ట్ అని ఒప్పుకోవాలా, ఈయన అవినీతి పరుడని ఒప్పుకోవాలా? మళ్ళీ వీళ్ళిద్దరూ కలిశారంటే ఏమిటి దాని అర్థం? ఇది చాలా సమాజానికి చాలా దారుణమైనటువంటి సంకేతాలు ఈ రాజకీయ నేతలు, ప్రత్యేకించి తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు ఇస్తున్నాయి. ఇది ఆంధ్ర సమాజం అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పచ్చి అవకాశవాద పొత్తు, మోసపూరిత పొత్తుగా వీళ్ళు ప్రజల్ని మోసం చేయడానికి. సరే, జగన్ గారు ఒక్కడే వెళ్తున్నాడు, ఆయన మొదటి నుంచి ఏం చెప్పాడో ఆ ప్రకారం వెళ్తున్నాడు. ఆయన ఒక స్టాండ్ తోటి ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మోడీ గారినో సోనియా గాంధీనో ఎప్పుడు వ్యక్తిగతంగా ఎక్కడా దూషించలే. కానీ చంద్రబాబు గారు కనపడిన వాళ్ళందరినీ ఆయనకి నచ్చనాళ్ళు ఆయనతో అనుకూలంగా లేకపోతే వెంటనే వాళ్ళ మీద బురదేసేయటం, నానా చెత్తంతా మాట్లాడేసి వాళ్ళ పరువు తీయటం ఆయనకు అలవాటు. మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో నిజంగా ఈ పొత్తు జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు జనం ఆమోదిస్తారా అంటే నాకైతే సందేహమే. ఈ మూడు కలిసిన తర్వాత జగన్ గారి గ్రాఫ్ ఇంకా బాగా పెరిగిందని మనకి సర్వేలు కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాయి. మరి
ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకుల్ని నీచంగా ఆరోపణలు చేసుకుని లేదా దారుణంగా తిట్టుకుని మళ్ళీ కలుస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేయడానికేనని మాత్రం అర్థం చేసుకోవాలి.